అసెంబ్లీ ఎన్నికలు ఆర్టీసీకి ఆదాయం తెచ్చిపెట్టాయి. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇతరత్రా ప్రాంతాల నుండి స్వగ్రామాలకు ఆర్టీసీ బస్సుల్లో వచ్చి వెళ్లడంతో సంస్థకు రాబడి పెరిగింది. కరీంనగర్ రీజియన్ పరిధిలో 2 రోజుల్లోనే 3.5 కోట్ల ఆదాయం సమకూరింది. ఆర్టీసీ అధికారుల ముందస్తు ఆలోచనతో అదనపు ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. పండగలతో పాటు ప్రత్యేక సందర్భాలను ఆర్టీసీ సంస్థ సద్వినియోగపరుచుకుని ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. ఇటీవల జరిగిన ఎన్నికల ద్వారా ఆర్టీసీ సంస్థ అదనపు ఆదాయాన్ని పొందింది. గత నెల 30వ తేదీన జరిగిన పోలింగ్ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వచ్చి వెళ్లడంతో ఆర్టీసీకి ఆదాయం సమకూరింది. కరీంనగర్ రీజియన్ పరిధిలో 2 రోజుల్లో 3,54 లక్షల ఆదాయం వచ్చింది. ముందస్తు ప్రణాళికతో ఎన్నికల అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు అధికారులు. గత నెల 29, 30 తేదీలను ప్రభుత్వం సెలవుగా ప్రకటించడంతో ఓటు వేసేందుకు తమ ప్రాంతాలకు వచ్చారు. హైదరాబాద్, ఇతరత్ర నగరాలు, పట్టణాల్లో ఉన్న వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు, వలస కార్మికులు తమ స్వంత గ్రామాలకు ఓటు వేసేందుకు వచ్చి వెళ్లారు. ఆయా ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండడంతో వాటిని సద్వినియోగపరుచుకున్నారు. కరీంనగర్ రీజియన్ పరిధిలో 11 డిపోలున్నాయి. ఆయా డిపోల్లో 850 అద్దె బస్సులను నడుపుతోంది ఆర్టీసీ సంస్థ. 29, 30 తేదీలలో 6,38,000 కిలోమీటర్ల వరకు తిప్పి ప్రయాణికులను చేరవేశాయి బస్సులు. దీని ద్వారా 3.5 కోట్ల ఆదాయం వచ్చింది. జగిత్యాల డిపోకు అత్యధికంగా 54,91,000, కరీంనగర్ 1 డిపోకు 48,98,000 ఆదాయం సమకూరింది. మనసుంటే మార్గం ఉంటుందంటారు పెద్దలు. నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకురావడానికి అనేక మార్గాలున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్న ఆర్టీసీ అధికారులను పలువురు అభినందిస్తున్నారు.